హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈరోజు వీడియోలో జొన్న పిండితో హెల్దీ అండ్ టేస్టీగా జొన్న పిండి లడ్డూను తయారు చేసుకుందాం. ఈ జొన్న పిండి లడ్డు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో మనము పల్లీలు, బెల్లము, నెయ్యి అన్నీ వేసి చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా పల్లీలు వేయించుకోవాలి. నేనైతే 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలను వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి అదే కడాయిలో మనము 2 స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత మనము జొన్న పిండిని వేసుకోవాలి. నేను 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. జొన్న పిండి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జొన్న పిండిని మనము మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ 4 నుంచి 5 నిమిషాల దాకా వేయించుకోవాలి. జొన్న పిండి మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత జొన్న పిండిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము 1/4 కప్పు దాకా బెల్లం తురుమును కూడా వేసుకొని ఈ జొన్న పిండి, బెల్లం తురుమును ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు స్వీట్ ఇంకొద్దిగా కావాలనుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ జొన్న పిండి, బెల్లం తురుమును మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర యాలకులు ఉంటే యాలకులైనా వేసుకోవచ్చు. తర్వాత వేయించిన పల్లీలు కూడా వేసుకొని ఈ విధంగా మనము మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుము వేయడం వలన ఈ లడ్డూలు టేస్ట్ ఇంకా బాగుంటాయి. అన్నీ వేసి ఇప్పుడు మనము ఒకసారి ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బెల్లం తురుము అనేది ఈ పౌడర్లో కలిసిపోయేలా కలుపుకుంటే మనకు లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి. తర్వాత మనము నెయ్యిని కూడా వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేశాను. నెయ్యి కూడా వేసిన తర్వాత మనము మరొకసారి బాగా కలుపుకొని లడ్డూలను చుట్టుకోవాలి. ఈ లడ్డూను రోజుకొకటి తినడం వలన మన హెల్త్కు చాలా మంచిది. జొన్నలలో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పల్లీలలో కూడా మనకు మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఈ విధంగా మనము లడ్డూలను కావలసిన సైజులో చుట్టుకోవాలి. అన్ని లడ్డూలను ఈ విధంగా చుట్టుకొని ఒక స్టోరేజ్ కంటైనర్లో వేసుకుంటే మనకు 1 వీక్ దాకా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. తప్పకుండా ఈ లడ్డూలను తయారు చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.